మిత్రులందరికీ శుభోదయం. భజగోవింద స్తోత్ర శ్లోక పరంపరలో తీర్థయాత్రలు చేసిన, వ్రతాలు ఆచరించిన, దాన ధర్మాలు చేసిన జ్ఞానం లేనివాడు 100 జన్మలెత్తిన మోక్షాన్ని పొందలేడు అని తెలియచెప్పడం జరిగింది కదా. అలాగే ఇంకొక శ్లోకంలో ఆదిశంకరాచార్యుల యొక్క శిష్యవరేణ్యుడైనటువంటి శ్రీ ఆనందగిరి మనకి 3 మంచి మార్గాలను చూపిస్తున్నారు. ఆ 3 మార్గాలు ఏమిటి అంటే, భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికా పీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. 1 భగవద్గీత చదవడం, 2 గంగ నీరు తాగడం, 3 మురారిని పూజించడం. ఈ 3 చేసిన వాడికి మృత్యు భయం ఉండదు అన్నారు. అదే చెప్పారు ఈ శ్లోకంలో. అంతేగాని ఈ 3 పాటిస్తే మోక్షం లభిస్తుందని చెప్పలేదు. అయితే ఏమిటి భగవద్గీత? ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఒకసారి మళ్ళీ మనం దాని యొక్క ప్రాధాన్యతను, దాని యొక్క పవిత్రతను మననం చేసుకుందాం. ఈ జనన మరణ చక్ర భ్రమణం అంతా కూడా కష్టనిష్ఠుర భూయిష్టమైనదని మనకి ఎన్నో పురాణాల ద్వారా, ఎన్నో ప్రవచనాల ద్వారా తెలుస్తూనే ఉంది. ఎవరి జీవిత అనుభవంలో వాళ్ళకు కూడా ఈ జీవితం అనేటువంటిది కష్టభరితంగా, వ్యధాభరితంగా ఎక్కువగా ఉందా, లేదా సంతోషంగా, ఆనందంగా ఉందా అనేటువంటి వారి యొక్క అనుభవంలో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ జనన జరా మరణ ప్రవాహం నుండి తరించడానికి మానవులకు 3 సాధనాలు చెప్పబడ్డాయి. మొదటిది ఏంటంటే భక్తి. అంటే అహంకారాన్ని విడిచి ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి ఒకానొక అతీతమైన ఒక శక్తి ఉందని నమ్మి దాన్నే మనం దైవము అనుకుంటాము. ఆ దైవం పట్ల వినమ్రులై శరణాగతి చేయుట. 2ది జ్ఞానము. అంటే ఏది సత్యము, ఏది శాశ్వతము దాన్ని తెలుసుకోవడానికి అన్వేషించడం. అసత్యము, అశాశ్వతమైన దాన్ని గుర్తించి దానికి దూరంగా ఉంచడం. అంటే దానికి బద్ధులు కాకుండా ఉండేలాగా మనం మన యొక్క కార్యాచరణ, మన యొక్క విద్యుక్త నిర్వహణ అంతా కూడా నిర్వర్తిస్తూ ఉండడం. ఇక 3వది వైరాగ్యం. అంటే అసత్యమైన దాని యందు రాగమును విడిచి, మనం చెప్పుకున్నాం కదా, దానికి దూరంగా ఉండాలి. అంటే ఆ రాగాన్ని, ఆ ద్వేషాన్ని వదిలేసి సత్యము, శాశ్వతమైనటువంటి దానికోసమే మనం చింతన చేస్తూ ఉండడము. అయితే ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కొందరికి ప్రహ్లాదునిలాగా పురాజన్మ సుకృతంతో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి ఈ జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల వల్ల అనుభవైకం అవుతూ దానివల్ల కొంత అవగాహన, కొంత జ్ఞానం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కొంతమంది చాలా సంసారంతో మమేకమైపోయి ఉంటూ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఊహించినటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే, అంటే ఎవరినైతే గాఢంగా అభిమానిస్తారో, ప్రేమిస్తారో, లేదా కుటుంబ సభ్యుల కోసం ఎంతో తపన చెందుతూ ఉంటారు, వాళ్ళు వీళ్ళ పట్ల సరిగ్గా లేకపోతే ఆ అభిమానం అనేటువంటి దాన్ని, ఆ ప్రేమ అనేటువంటి దాన్ని వీళ్ళకి అందివ్వకపోతే అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు భావిస్తూ ఉంటారు, వీళ్ళ కోసమా నేను ఇంత తాపత్రయపడ్డాను, తపన పడ్డాను అని. దాని ఫలితమే కదా ఈనాడు సమాజంలో ఎన్నో వృద్ధాశ్రమాలు వస్తూ వచ్చాయి. వృద్ధాశ్రమాలు అని అంటే చాలా సౌకర్యవంతమైనటువంటి ఆశ్రమ జీవితం గడుపుతానికి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఎంతోమంది అనాథలైపోతున్నారు అందరూ ఉండి కూడా. వాళ్ళని కొంతమంది
సేవకులుగా వాళ్ళని హక్కున చేర్చుకుని వాళ్ళకి ఒక చక్కటి జీవితాన్ని ఏర్పరుస్తూ వచ్చారు. అప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను ఎవరి కోసం నా జీవితాన్ని అంతటినీ కూడా త్యాగం చేశాను, ఎవరి కోసం నా శక్తిని అంతా ధారపోసాను, ఈనాడు ఎవరూ లేకుండా నేను ఇట్లా అనాథలా బతకవలసి వచ్చింది అని చెప్పాను. అలా అనుభవం వల్ల తెలుస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి పెద్దలు చెప్పడం వలన, గురూపదేశం వలన, సద్గ్రంథ పఠనాదుల వలన వైరాగ్యం అనేటువంటిది లేదా భక్తి, ఆ జ్ఞానం అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. అలా భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రబోధించి మానవుని పరమపద సోపానాలకు ఎక్కించేటువంటి అత్యుత్తమ గ్రంథాలలో భగవద్గీత ఎప్పుడూ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఆనాడు కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధుడై వచ్చినటువంటి పార్థుడు శత్రుపక్షంలోని బంధుకోటిని దర్శించి రాగబద్ధుడై కర్తవ్య విమూఢుడై శ్రీకృష్ణునికి నమస్కరించినప్పుడు, నా మనస్సు చలిస్తోంది, శోక వ్యాకులతతో నేనేం చేయాలో నాకు తెలియటం లేదు, ధర్మ నిర్ణయం చేయలేకపోతున్నాను, కాబట్టి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, నాకు ఏది మంచిదో నువ్వే చెప్పు అని శరణాగతి అయినప్పుడు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడను మిషతో, అంటే ఆయన్ని సాధనంగా చేసుకుని మనందరికీ కూడా చేసినటువంటి తత్వజ్ఞానం కదా గీత. ఆయన అనుగ్రహించినటువంటి, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి అమృత తత్వం అదంతా కూడా ఆ భగవంతునిచే చెప్పబడింది కాబట్టి భగవద్గీత అని మనం అంటూ ఉంటాము. కృష్ణుడు అప్పుడు ఏం చెప్పాడు? సన్యాసం స్వీకరించు, నీ విధులను వదిలేసేయి అని చెప్పి అన్నాడా? ఆ భగవద్గీత సారాన్ని అంతటినీ కూడా మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు సరి అయినటువంటి, అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఈ జనన మరణ ప్రవాహం నుంచి దాటడానికి అనువుగా మన జీవితాన్ని మనం సార్థకత చేసుకోవడానికి ఎలా వ్యవహరించాలి అనేటువంటి తెలియజేస్తూ వచ్చింది. గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం అది. అయితే దురదృష్టవశాత్తు భగవద్గీతను వేరే కోణంలో చూడడం జరుగుతూ వస్తుంది కదా. దాని గురించి ఒక సంఘటన మనం చెప్పుకుందాం. రామకృష్ణ పరమహంస సంబంధించినటువంటి ఆ సంఘం, రామకృష్ణ సంఘంకి 13వ సర్వాధ్యక్షులుగా స్వామి రంగనాథానందజీ ఆయన ఒకసారి ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకోవడం జరిగిందిట. ఆ ప్రముఖుని పుస్తకాల అరలో స్వామీజీకి భగవద్గీత ఆంగ్ల పుస్తకం కనిపించింది. వెంటనే ఆయన, స్వామీజీ, ఆ వ్యక్తిని మీరు భగవద్గీత చదువుతారా అని ప్రశ్నించారట. ఏదో స్వామీజీ, ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు చదువుతూ ఉంటాను, కాస్త ఊరట పొందుతూ ఉంటాను అన్నాడట. వెంటనే స్వామీజీ, అయ్యో మీరు చాలా తప్పు చేస్తున్నారు, విశ్రాంతి సమయంలోనో వైరాగ్యం వచ్చినప్పుడు చదువుకోవాల్సిన గ్రంథం కాదు ఇది, నిత్య జీవన పోరాటంలో దిగ్విజయంగా ముందుకు సాగేందుకు దీన్ని అభ్యసించి అనుష్ఠించాల్సినటువంటి సారస్వతం ఇది అని సలహా ఇవ్వడమే కాకుండా ఆ భగవద్గీతపై వారి వ్యాఖ్యానంతో కూడినటువంటి పుస్తకాలను కూడా ఆ వ్యక్తికి ఇచ్చారట. ఆ తర్వాత ఆ ప్రముఖుడు భగవద్గీత వ్యాఖ్యానాన్ని పారాయణ గ్రంథంగా చేసుకుని ఎంతో ప్రభావితుడై స్వామీజీకి ఉత్తరం రాస్తూ, స్వామీజీ, ఇన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో అర్థమైందని పశ్చాత్తాపడ్డాడట. అందువల్ల భగవద్గీత అనేటువంటి పారాయణ గ్రంథం కాదు, అందులో ఏం చెప్పాడు భగవంతుడు మనకు ఉపదేశించాడు, నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి అనేటువంటిది అంతా కూడా మనకి చెప్పాడు. అందుకే అందులో ఉన్నటువంటి ప్రతి అధ్యాయానికి యోగం అనేటువంటి చెప్పాడు ఆయన. కలయిక ఎలా ఉండాలి, ఎలా మమేకం, వేడితో మనం మమేకం అవ్వాలి, వేటికి దూరంగా ఉండాలి అనేటువంటిది. అయితే దురదృష్టవశాత్తు ఈనాడు భగవద్గీత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏ ఇంట్లో నుంచైనా సరే ఘంటసాల గారి భగవద్గీత వినిపిస్తుందంటే, అయ్యో ఆ ఇంట్లో ఎవరో కన్ను మూసి ఉంటారు అనుకునే దుస్థితికి వచ్చాం కదా మనం. అలాగా ఎవరో చనిపోయినప్పుడు లేదా విషాద సందర్భంలో ఆలపించవలసినటువంటి కాదు భగవద్గీత అనేటువంటిది. భగవద్గీతలో చెప్పబడినటువంటి ఆ ఉపదేశ సారాన్ని మనం
ప్రతిరోజు కూడా జీవితానికి అన్వయించుకోవాలి. ఏదో ఒక పర్వదినాల్లో, లేదా నెలలో ఒక ఏకాదశి నాడు, లేదా ఇంకేదో పండగలప్పుడు, లేదా గీతా జయంతి ఉత్సవాలప్పుడు అందరూ సామూహికంగా భగవద్గీతని పారాయణ చేయడం, లేదా భగవద్గీత శ్లోకాలకి సంబంధించినటువంటి పోటీలు పెట్టడం, ఇది కాదు. మనకి చెప్పినటువంటి దీన్ని నువ్వు జీవితానికి అన్వయించుకో అని చెప్పని. యావత్ మానవాళికి భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్య జ్ఞానోపదేశం కదా భగవద్గీత. అది కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. అది అధ్యయన ప్రధానమైనది కాదు, అభ్యాస ప్రధానమైనది. విషాదాన్ని కూడా యోగంగా మలచి మనందరి ప్రతినిధిగా అర్జునుడిని ఎంపిక చేసుకుని కృష్ణ భగవానుడు అత్యంత క్లిష్ట సమయమైన కురుక్షేత్ర యుద్ధ వేళలో భగవద్గీతను బోధించాడు. అది ఒకటే ఒక యుద్ధం, కురుక్షేత్రం. 2 వర్గాలు ఉన్నాయి అక్కడ, పాండవులు, కౌరవులు. కానీ నేడు మన జీవితం రోజుకో యుద్ధం కదా, క్షణానికో కురుక్షేత్రం. అసలు మన మనస్సులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు, సమస్యలు. వీటన్నిటినీ పరిష్కారాలను ఆనాడే కృష్ణుడు 18 అధ్యాయాలుగా ప్రవచించాడు కదా. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి అసలు ఏనాటికి కూడా భగవద్గీతను మించినటువంటి వ్యక్తిత్వ వికాస సారస్వతం ఇంకోటి ఉండదు, రాదు, రాబోదు కూడా. ఎంతటి మేధావి ఏం చెప్పినా, ఏం రాసినా అందులోని తప్పించి ఇంకోటి ఏది ఉండదు. భావ ప్రకటన వేరేగా ఉండొచ్చు, భాష వేరేగా ఉండొచ్చు, కానీ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అలాంటి భగవద్గీత సర్వశాస్త్రాల సారం. అది ఒక నిశ్చితమైనటువంటి చక్కని సిద్ధాంతం. అది వేదాల సారం చేత, బ్రహ్మజ్ఞానం చేత నిశ్చితమైన రూపం వలన అది విరాజితమైందని చెప్పి స్కాంద పురాణంలో చెప్పబడింది. అయితే దురదృష్టవశాత్తు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంతటి మహత్తర బోధన జీవితంలో భాగంగా చేసుకోవడంలో మాత్రం మనం విఫలమవుతూ వచ్చాం. పెద్దలు కూడా వాళ్ళు అభ్యాసం చెయ్యరు, తర్వాత వాటి గురించినటువంటి ఏమాత్రం అవగాహన వాళ్ళకు వచ్చినా వాళ్ళ పిల్లలకి కూడా దాన్ని చెప్పడానికి, దాన్ని అన్వయింప చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఎంతసేపు ఉన్నటువంటి విద్యా విధానంలో కాస్త ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పాఠశాలలో వేయడము, ర్యాంకుల కోసం పరుగులెత్తిస్తుండడము, ఆ చిన్న మెదడు నిండా అనేకమైనటువంటి జ్ఞానాన్ని చొప్పించాలనేటువంటి తాపత్రయపడ్డం. ఇదంతా ఎందుకు? ఒక 20 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు ఇలా చదివి 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 ఏదో ఒక ఉపాధి కోసం. అయితే సమాజంలో జీవించడానికి, సౌకర్యవంతమైనటువంటి జీవనం గడపడానికి తగినటువంటి విద్యాభ్యాసం అవసరమే. కానీ దానితో పాటుగా విలువలతో కూడినటువంటి జీవనాన్ని కూడా వాళ్ళకి అందివ్వాలి. అది ముందుగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తర్వాత ఆ విద్యా విధానంలో ఎవరైతే చెప్తున్నారో వారి యొక్క బాధ్యత కూడా అయి ఉంటుంది. కానీ ఇది మాత్రము దురదృష్టవశాత్తు మన సమాజంలో అంత ప్రాధాన్యతని పొందలేకపోతుంది. బ్రతుకుని విశేషంగా మలుచుకుని ముగింపు పలికేందుకు భగవంతుడు చెప్పినటువంటి సూత్రాల సమాహారం ఇది కదా. రామకృష్ణ పరమహంస అంటారు, భగవద్గీత సకల శాస్త్రాల సారం. ఎవరి దగ్గర ఏ పుస్తకం ఉన్నా లేకపోయినా భగవద్గీత అనేటువంటి మాత్రం తప్పక ఉండాలి. అలా అటువంటి భగవద్గీతను కొంచెం చదివినా చాలు, మృత్యు భయము ఉండదు అంటున్నారు. భయాలన్నిటికన్నా గొప్ప పెద్ద భయం ఏమిటి అంటే మృత్యు భయం. ఆ భయం అనేటువంటి పోగొడుతుంది భగవద్గీత. అందువల్ల దాన్ని కొంచెం పఠించినా చాలు అని. పఠించడం అంటే మనం చెప్పుకుంటున్నటువంటిది ఏంటి? దాన్ని ఆచరణలో పెట్టడం, అందులో ఏం చెప్పబడిందో అది మన యొక్క జీవితానికి అన్వయించుకోవడం. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. పుణ్యఫలంగా మనం ఈ భారతావనిలో మానవ జన్మకు నోచుకున్నాం. సాక్షాత్తు భగవంతుడు అవతారాలు దాల్చి ప్రాపంచికంగా, పారలౌకికంగా తరించే మార్గాలను నిర్దేశించి చూపిన పవిత్ర భూమి కదా ఇది. ఆయన స్వయంగా భగవద్గీతను బోధించాడు. ఆ దివినున్న గంగను భూమిపై అవతరింపచేశాడు. మనం ఒక్క అడుగు ముందుకేస్తే తను 100 అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమేమో అసలు
ఆ భగవంతుని ఊసన్నా, ఆధ్యాత్మిక గ్రంథాలన్నా, ఆయన చూపిన మార్గాలన్నా చిన్న చూపు చూస్తున్నాం. మన భావన ఎలా ఉంటుందంటే, చివరి సమయంలో, వృద్ధాప్యంలో ఇక ఏ రకమైనటువంటి బరువు బాధ్యతలు ఏమీ లేనటువంటి దశకు చేరుకున్న తర్వాత భగవంతుడిని స్మరిస్తే, ధ్యానిస్తే చాలు అనే ఒక భ్రమలో ఉన్నాం. ఆయన ఆరంభం నుంచి అంత్యేష్టి వరకు మనల్ని ఏమాత్రం తడబడకుండా అక్కును చేర్చుకునేటువంటి ఏర్పాట్లు చేశాడు. కేవలం వాటిని ఆకలింపు చేసుకుని ఆచరిస్తే చాలు. దానికి భగవద్గీత కన్నా మించినటువంటి ఇంకోటి ఉంటుందా? మహాభారతంలో కూడా భజగోవిందంలోని శ్లోకాన్ని సమర్థిస్తున్నట్లుగా, సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయో హరి సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మనువు అన్నారు. గీత సర్వశాస్త్ర స్వరూపిణి, విష్ణువు సర్వదేవమయుడు, గంగా సర్వతీర్థమయి, మనువు సర్వవేద స్వరూపుడు. భగవద్గీత గురించి ఎంత చెప్పుకున్నా ఎంతో మిగిలే ఉంటుంది కదా. అది అన్ని ఉపనిషత్తుల సారం. అయితే కొంతమంది సందేహపడుతూ ఉంటారు. భగవద్గీత చదవమన్నారు, బాగుంది. మురారిని పూజించమన్నారు, బాగుంది. ఆయన భగవంతుడు కదా. మరి మధ్యలో గంగాజల లవణి కణికా పీత, భగవద్గీత కించిదధీత, మంచిదే. సకృదపి ఏన మురారి సమర్చ, అది మంచిదే. కానీ ఈ గంగాజల లవ కణికా పీత, గంగ నీరు త్రాగడం ఎందుకు అని సందేహపడుతున్నారు. అయితే ఆ గంగా నది అంటే ఏమిటి? అది కేవలం ఒక తీర్థరాజ్యము, మన పాపాలన్నిటినీ పోగొట్టేస్తుంది, గంగలో ఒక మునక వేస్తే చాలు అని భావమా? దీని గురించి మనం చెప్పుకుందాం. ఒక చిన్న కథ ద్వారా మనం ఏమి భ్రమపడుతున్నామో వాస్తవం ఏమిటనేటువంటి గ్రహిద్దాం. గంగా స్నానం చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చింది. పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు కదా, ఈ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆమె బాధలకు లోను కాదా అనుకున్నట్ట. వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించిన ఆమె, నాయనా, నీ సందేహం అర్థమైంది. నా చివరి మజిలి సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకి ఇచ్చేస్తానని చెప్పిందిట. ఋషి సందేహ నివృత్తి కోసం సాగరుణ్ణి ప్రశ్నించాడు. అందుకు సముద్రుడు అన్నట్ట, నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది కాబట్టి ఆ పాపాలన్నీ మేఘుడికి చేరుతాయి అన్నట్ట. ఋషి మేఘుని ప్రశ్నిస్తే, నాయన, ఆ పాపభారాన్ని నేను దగ్గరుంచుకొని వర్ష రూపంలో మీ మీదే కురిపిస్తాను అన్నట్ట. ఆ వర్ష రూపంలో కురిసి పంటలు సమృద్ధిగా పండి మళ్ళీ ఆ ధాన్యము లేదా ఆహారం అనేటువంటిది మనకే చేరుతుంది కదా. అందువల్ల పెద్దలు చెప్తూ ఉంటారు, నీకు ఎన్నాళ్ళు ఈ భూమి మీద నూకలు ఉన్నాయో అని చెప్పేసాను. అంటే ఆహారం ద్వారా మళ్ళీ మన పాపాలన్నీ తిరిగి 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 మన దగ్గరికే వస్తున్నాయి. అలా కర్మ ఫలితంగా మూట కట్టుకున్న పాపమంతా వివిధ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన కర్మ ఫలితాలు తిరిగి తిరిగి మన దగ్గరికే చేరుకుంటున్నాయి. ఇది గ్రహించాడు ఆ ఋషి. పరమశివుడు పార్వతీదేవితో ఒకసారి అంటాడు, ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, ఆ తీర్థంలో చేస్తే మోక్షం కలుగుతుందని భ్రమిస్తూ మనుషులు తీర్థ స్నానాలకు పరుగులు తీస్తున్నారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం చేయని వారికి మోక్షం ఎలా కలుగుతుంది అని చెప్పాడు. ఇది శివపురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి కారణరూపమైన కర్మల నుంచి కార్యరూపమైనటువంటి సుఖదుఖాలు పుడుతున్నాయి. ఆ ఫలానుభవం పూర్తి కాగానే కర్మ నశిస్తుంది. తిరిగి పాపపుణ్య కర్మలను చేయడం అనేటువంటిది అవివేకం కదా. ఇలా చక్రభ్రమణంలో ఫలం నుంచి కర్మ, కర్మ నుంచి ఫలం పరిభ్రమిస్తూ వచ్చాయి. ఈ బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు అంటే మనం భగవన్నామస్మరణ, నిరంతరము భగవంతుడితో బంధం ఏర్పాటు చేసుకోవడం.
ఇది. ఎందుకంటే కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే. ఓసారి కృష్ణుణ్ణి రుక్మిణీదేవి అడిగింది, స్వామి, దేవకీదేవిని 14 ఏళ్ళు చెరసాలు ఎందుకు ఉండనిచ్చారు? మిమ్మల్ని కన్న తల్లి కదా, మీరు తలుచుకుంటే కంసుని వధించి ఆ తల్లిని బయటకు తీసుకురాలేరా అని. అందుకు కృష్ణుడు అంటాడు, కర్మను తప్పించడం నాకు సాధ్యం కాదు. రామావతారంలో ఆమె కైకేయిగా నా తల్లి నుంచి నన్ను 14 ఏళ్ళు దూరం చేసింది, ఆ కర్మ ఆమె ఇప్పుడు అనుభవించిందని సమాధానం చెప్పాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిత్తశుద్ధి లేనటువంటి శివ పూజలు అంటారు కదా, తీర్థస్నానాలు ఫలితం ఇవ్వవు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ బుద్ధిని, ఈ మనసును మాధవ సేవకు, మానవ సేవకు వినియోగించాలి. ఇలా మనకి పురాణాల్లో అనేకమైనటువంటి ఇతివృత్తాల ద్వారా ఈ సందేశం అందుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గంగా జలాన్ని కొంత సేవించినా చాలు అని అంటే అర్థం మనం ఏంటంటే, గంగా అంటే ఒక తీర్థము, ఒక నీరు, లేదా మన పాపాలన్నీ కడిగేసేటువంటి ఒక నది అలా మనం భావించకూడదు. ఎందుకంటే గంగా జలాన్ని బిందువంత సేవించిన మనం యమధర్మరాజు బారి నుంచి తప్పించుకుంటాం. యమధర్మరాజు అంటే మృత్యు బారి నుంచి తప్పించుకుంటామంటే చావు రాదని అర్థం కాదు. దీని వెనకాల చాలా పరమార్థం ఉంది. గంగా అనేది జ్ఞానానికి చిహ్నం. అలాంటి జ్ఞాన జలాన్ని సేవించిన వారికి ఈ లోకంతో బంధనం ఉండదు. బంధనం లేనప్పుడు మమకారాలు సడలిపోతాయి. మమకారాలు సడలిపోయినప్పుడు మరుజన్మ భయాలు ఉండవు. అలా ఆత్మ పరమాత్మలో లీనమైపోయాక యమధర్మరాజుతో పనే ఉండదు. ఇది మనకి విజ్ఞుడు చెప్పినటువంటి మాట. అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అంటాడు, నదులలో గంగ తన విభూతియే అని చెప్పాను. అంతేకాదు, ఇంకా మనం గమనించి చూస్తే పరమేశ్వరుడు గంగను జ్ఞానానికి గుర్తుగా తల మీద పెట్టుకున్నాడు. ఆ జ్ఞానంతో ఆయన కామాన్ని జయించాడు, మన్మధుడిని మత్స్య చేశాడు కదా. అలా జ్ఞానాధీశుడైన వాడికి సర్వము స్వాధీనం అవుతుందని ఆయన మనకి తెలియజేశాడు ఆ రకంగా. అంతేగాని మొక్కుబడిగా గంగలో మునక వేస్తే మోక్షం లభిస్తుందని మనం అనుకోకూడదు. ముందు ఎంతో కొంత పారమార్థిక జ్ఞానాన్ని ఆర్జించుకునేందుకు ప్రయత్నం చేయాలి. గంగాపానం అంటే అది. గంగ ఒక బొట్టెన తాగాలి అంటే అర్థము జ్ఞాన సముపార్జనకి కొంతైనా మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఏమిటి జ్ఞానం అంటే? ఏది సత్యము, ఏది శాశ్వతము. ఆ సత్యము శాశ్వతమైనటువంటి దాన్ని మనం పొందడం కోసం అని చెప్పి సాధన చేయాలి. శివుణ్ణి కనుక మనం తీసుకుంటే ఆయనకి ఎంత పెద్ద పరివారం, బహుకుటుంబీకుడు కదా ఆయన. ఆయన కుటుంబంలో ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. పాము, నెమలి, ఎలుక, సింహము, పూలి, రకరకాలు, చంద్రుడు, అగ్ని, ఇవన్నీ కూడా ప్రమదగణాలు, ఎన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలతో కూడుకున్నటువంటి సంసారం అయింది. కానీ ఆయన ఎప్పుడూ కూడా యోగి, సర్వసంగ పరిత్యాగిలా మనుగడ సాగించినటువంటి మహేశ్వరుణ్ణి పూజించేటువంటి వాళ్ళు. దాన్ని ఆయన మనకి ఏమి సందేశం ఇస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. అలాంటి జ్ఞాన గంగలో మునక వేస్తే జన్మ జన్మల పాపం హరించుకుపోతుంది. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం. శ్రీమద్ భాగవతంలో సుఖమహర్షి అంటాడు, ఘనపాప తమ పతంగ కరుణాపాంగన్ గన దుత్తుంగ తరంగన్ జన పరంత బహుళ పుణ్య సంగన్ గంగన్ అని. గంగా నది పాపాలనే చీకట్లను సూర్యుని వలె పారదోలుతుందని, కరుణరసం ప్రసరించేటువంటి కడగంటి చూపుల కలదని, పెద్ద అయిన వారు ప్రశంసించే అగణ్య పుణ్యాలకు ఆలవాలమైందని చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? చీకట్లను సూర్యుని వలె పారదోలుతుందంటే చీకటి అంటే అజ్ఞానం, సూర్యుడు అంటే జ్ఞానం. అలాంటి ఆ గంగా నదికి మనం మనసా నమస్కరించుకోవాలి. మనకి అవకాశం ఉండి ఆ గంగా నదిని, ఆ పవిత్ర నదిని చేరి అక్కడ మునక వేస్తున్నాము అంటే
ఆ తల్లికి నమస్కరించుకున్నట్టుగా, అంతేగాని మనం చేసినటువంటి పాపాలను మునక వేస్తే పోతాయి అనేటువంటిది కాదు. ఇక మురారి అర్చన. గీతను బోధించి జ్ఞాన గంగా జలాన్నిచ్చి మనల్ని భవసాగరం నుంచి మోక్ష మార్గం వైపు నడిపించేటువంటి మాధవుని మర్చిపోతామా? అంటే మనల్ని ఆయన భరించేటువంటి వాడు. అలాంటి ఆ మాధవుడు మన కోసం ఎన్నో అవతారాలు దాల్చాడు. తన ధర్మాన్ని బోధించడమే కాకుండా ఆదర్శంగా ఉండేందుకు దాన్ని ఆచరించి కూడా చూపెట్టాడు కదా. త్రేతాయుగంలో శ్రీరాముడి నుంచి మనం తీసుకుంటే కలియుగంలో కూడా ఎంతోమంది మహానుభావులు ఉంటున్నారు. ఏ యుగంలో తీసుకున్నా భగవంతుడు బాహ్యంగా సాధారణ మానవుడిగా అజ్ఞాతంలోనూ లేదా బాహాటంగానూ మానవాళిని సంరక్షించడానికి, మానవాళిని సరైనటువంటి మార్గంలో తిప్పడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ధర్మ సంస్థాపనలో తనదైన ముద్రను మిగిల్చాడు. శరణన్న వారికి సర్వము తానే నిలిచాడు. ఎందుకో కొరగాని వారు అనుకున్న వ్యక్తులను కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. అంటే ఇక్కడ మళ్ళీ మాధవుడు, కృష్ణుడు, రాముడు అంటే విష్ణువే కదా, అందువల్ల విష్ణువుని మించినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అని మళ్ళీ అలా వాదానికి దిగకూడదు. భగవంతుడు సర్వాంతర్యామి, ఒక శక్తి, ఒక చైతన్య శక్తి. అది నిర్గుణ నిరాకార రూపం. అది దానికి మనకి అనువుగా మనం దర్శించుకుని మనకి నచ్చినటువంటి విధంగా ఒక రూపాన్ని ఇచ్చుకుని దాన్ని మనం ఆరాధిస్తున్నాం, దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం. అందులో ఏ పేరుతో పిలుచుకున్నా ఒకటే ఒక శక్తి, ఒకే రకమైన చైతన్యం. దాన్ని మనకి సులువుగా చెప్పుకోవడం కోసమని భగవంతుడు లేదా భగవతి అన్నాం. ఇంక ఏ పేరు పెట్టుకుని ఎలా పిలిచినా సరే. అందువల్ల ఇక్కడ వాదోపవాదాలు ఉండకూడదు. అద్వైత మతాన్ని ప్రబోధించినటువంటి ఆది శంకరాచార్య షణ్మతం చెప్పాడు ఆయన. శైవము, వైష్ణవము, శాక్తేయము, సౌరవము, గణాధిపత్యము, కుమారు శాక్తేయం కిందకు వస్తుంది. నేను షణ్మత స్థాపన చేశాడు ఆయన. అందువల్ల ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటిది ఏమీ కూడా లేదు. శైవులన్నా, వైష్ణవులన్నా, శాక్తేయులని చెప్పి అన్నా, గణపతిని ఆరాధన చేసేవాళ్ళన్నా, సూర్యుని ఆరాధన చేసేవాళ్ళన్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసేటువంటి వాళ్ళైనా అందరూ కూడా ఒకే ఒక శక్తి చైతన్యాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళే. అలా ఈ శ్లోకంలో మనకు చక్కటి సందేశాన్ని, అంటే 3 మార్గాలు చెప్పారు. భగవద్గీతని ఆచరణలోకి తీసుకోండి. నిత్య జీవితంలో అది మనకి ఏది బోధించిందో దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. జ్ఞాన సముపార్జన చేయండి. భగవంతుని విస్మరించకుండా ఆయనకి శరణాగతి అవ్వండి అని చెప్పని. ఇది ఈ శ్లోకంలో మనకి అందించినటువంటి గొప్ప జ్ఞానం.